తూర్పుగోదావరి జిల్లా పెండ్యాల పంపింగ్ స్కీమ్ నుంచి మంత్రి కందుల లక్ష్మీ దుర్గేష్ సాగునీరు విడుదల చేశారు. 13 గ్రామాల పరిధిలోని ఆయకట్టుకు ఈ నీరు ఉపయోగపడుతుందని మంత్రి దుర్గేష్ చెప్పారు. విజయనగరం జిల్లాలో ఓటరు జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ నిర్వహించనున్నట్లు కలెక్టర్ ఎస్ రామసుందర్ రెడ్డి తెలిపారు. ఈ నెల 15 నుంచి జులై 14 వరకు బీఎల్ఓలు ప్రతి ఇంటికి వెళ్లి వివరాలు సేకరిస్తారన్నారు. తుది ఓటర్ల జాబితా సెప్టెంబర్ 22న విడుదల చేస్తామని తెలిపారు. విజయనగరంలో పైడితల్లి అమ్మవారి ఆలయ పునర్నిర్మాణ పనులను ఎమ్మెల్యే అదితి గజపతిరాజు పరిశీలించారు. ప్రభుత్వం 1,80,00,000తో పునర్నిర్మాణ పనులు చేపట్టిందని ఎమ్మెల్యే తెలిపారు. ఈ నెల 23 నుంచి 25 వరకు పైడితల్లి అమ్మవారి పునః నూతన శిఖర ప్రతిష్ఠ మహోత్సవాలు నిర్వహించనున్నట్లు చెప్పారు. కోనసీమ జిల్లా మామిడికుదురు మండలం అప్పన్నపల్లిలో గోదావరి పుష్కర ఘాట్ల ఏర్పాట్లను ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ పరిశీలించారు. ప్రస్తుతం ఉన్న పుష్కర ఘాట్ను మరో కిలోమీటరు విస్తరించాలని దేవాదాయ శాఖ అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు. గోశాల ప్రాంతంలో 3 కోట్ల వ్యయంతో నూతన అన్నదాన సత్రం నిర్మాణానికి టెండర్ ప్రక్రియ పూర్తయిందన్నారు. వరుస చోరీలకు పాల్పడుతున్న 5 అంతరు జిల్లాల దొంగల ముఠాను తూర్పుగోదావరి జిల్లా ఉండ్రాజవరం పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి 12 లక్షల విలువైన బంగారు, వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. అనకాపల్లి జిల్లా ఎస్పీ కార్యాలయంలో 12వ మొబైల్ రికవరీ మేళా జరిగింది. ఎస్పీ తుహిన్ సిన్హా 808 ఫోన్లను బాధితులకు తిరిగి అందజేశారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం ధూళిపాళ్ల సమీపంలో టిప్పర్ ఢీకొని బైక్పై వెళుతున్న మహిళ మృతి చెందారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు గాయపడిన వ్యక్తిని ఆసుపత్రికి తరలించారు. మృతురాలు సత్తెనపల్లి మండలం భృగుబండకు చెందిన పద్మగా పోలీసులు గుర్తించారు. వడ్డీ వ్యాపారి అనుచరులతో కలిసి తనపై దాడి చేశారని ఓ యువకుడు ఆరోపించారు. సత్యసాయి జిల్లా ధర్మవరానికి చెందిన వడ్డీ వ్యాపారి మహేష్ తనకు 1,00,000 అప్పుగా ఇచ్చారని కేశవనగర్కు చెందిన హరికృష్ణ తెలిపారు. అప్పు వసూలు కోసం వచ్చి ఓ గదిలో బంధించి తనపై దాడి చేసినట్లు బాధితుడు వాపోయారు.